తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28/12/2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో తులారాశి వారికి ద్వితీయ బుధుడు, తృతీయంలో రవి శుక్ర కుజుల సంచారం, పంచమ రాహు, షష్టమంలో చంద్రశనుడు, భాగ్యస్థిత బృహస్పతి, లాభస్థిత కేతు సంచారం. ఇక తులారాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి కూడా అన్నింటా కాస్త సానుకూలమైనటువంటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన నష్టాలను పునరావృత్తి కాకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గురుబలంతో కూడుకున్న కార్యాచరణ పురోభివృద్ధిని సాధించుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తృతీయ రవి శుక్రుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి వ్యవహారంలో ముందంజే ప్రణాళిక ఉండటం వల్ల నష్టాలు తగ్గించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశి వారికి ముఖ్యంగా ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ట్రాన్సాక్షన్స్ విషయాల్లో, ఆర్థికంగా రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నాలు, రావాల్సిన ధనం సకాలంలో రాకపోకుండా ఇటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఈ వారం ప్రారంభం నుంచి మీరు చేసేటువంటి ప్రతి కష్టానికి వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. కాబట్టి ఏదైతే ఆందోళన చెందుతూ ఉన్నారో వాటి నుంచి మంచి వార్తలు వినేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి తులారాశి వారికి మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి బలంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు సంవత్సరం మొత్తం కూడా చక్కటి శుభ ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మిత్రులు, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికపరమైన పురోభివృద్ధి లభిస్తుంది. ప్రయాణాల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వృత్తి వ్యాపారాల వరకు ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా కార్మికులకు, కర్షకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక పంచమ రాహు, షష్టమ శనైశ్వరుడు సంచారం వల్ల ఎక్కడైతే నష్టం కలిగిందో, ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు ఎక్కువవుతున్నాయో వాటిని ఛేదించడం కోసం తులారాశి వారు ఒక చక్కటి నిర్ణయంతో వ్యాపారపరమైన మార్పులు, ఒక వ్యాపారం చేసుకుంటూ మరి రెండో ఆదాయ మార్గాల్ని వెతుక్కునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారి మాటకు విలువ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి రుణ సంబంధితమైన విమోచన కోసం మీ ప్రయత్నంలో చక్కటి పురోభివృద్ధిని లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల తులారాశి వారికి గురుబలంతో కూడుకున్నటువంటి కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సానుకూలమైనటువంటి వాతావరణంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తులారాశి వారికి చూసుకున్నట్లయితే, తృతీయంలో ఉన్న కుజుడు, పంచమ రాహు, షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల లలితా సహస్రనామ స్తోత్రాల్ని చక్కగా ప్రతిరోజు కూడా వినండి, అమ్మవారి ఆరాధన చేయండి. అలాగే కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు సాయంత్రం పూట చదువుకోవటం తులారాశి వారికి అన్నింటా విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే తృతీయ కుజుడి సంచారం వల్ల మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల తులారాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా కూడా ఈ ఆంగ్ల సంవత్సరం అన్నింటా విజయాలు చేకూర్చాలని, వీరు చేసిన ప్రతి సంకల్పంలో ఇటు ఉద్యోగం కానీ, అటు వ్యాపారం కానీ, అటు వ్యవహారం కానీ, ఇటు రాజకీయం కానీ పురోభివృద్ధిని సాధించుకునే మీ తీవ్రమైన తులారాశి వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి విజయాలతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటు రవిస్థానంతో కూడుకున్న తులారాశి వారికి రాజకీయపరమైన అభివృద్ధిని పొందుతారు. ఆర్థికపరమైన మార్పులు కలుగుతాయి. రుణబాధల నుంచి విమోచన కలుగుతుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా ఆంగ్ల సంవత్సర ప్రారంభం అన్నింటా విజయాన్ని చేకూర్చేటువంటి సంవత్సరంగా కలగాలని మనం తులారాశి వారికి కోరుకుందాం.